నమస్తే ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుబ్రత. ఈనాటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిలో పసుపులేటి సుధాకర్ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పసుపులేటి సుధాకర్ కావలిలోని తన కార్యాలయానికి రావడంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. పసుపులేటి సుధాకర్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కార్యాలయ ప్రాంగణంలో భారీ కేకుని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ ను బుకేలు, సాలవాలు, గజమాలలతో సత్కరించారు అభిమానులు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పసుపులేటి సుధాకర్ ఆప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకున్నారు. నూతన సంవత్సర సంబరాలతో పసుపులేటి కార్యాలయం కళకళలడింది. తాను పుట్టిన నేల కావలి నియోజకవర్గం అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, ప్రజల సంక్షేమమే పరమావధిగా ముందుకు వెళ్తానని, తన సొంత నియోజకవర్గానికి సేవ చేయాలన్న ఉన్నత ఆలోచనలతోనే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని పసుపులేటి సుధాకర్ అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకున్నారు. రూపురేఖ మారిపోయే రోజులొచ్చెను. కాగల నాయకుడు కళ్ళ ముందుకొచ్చినాడు. జనం మేలు కోరినోడు జనం నుండి వచ్చినాడు. మట్టి తల్లి రుణం తీర్చగట్టి పట్టు పట్టినాడు. పసుపులేటి సుధాకర్ సరిలేరు లేనికెవ్వరు అన్న ఒక్కవోని ధైర్యమే ఇచ్చినాడురా. మన పెద్ద దిక్కు అయినాడురా. ఇంటి ఇంటిలో ఒక్కడై మారినాడురా. మన ఇక్కట్లు తీర్చినాడురా. కావలి రూపురేఖ మారిపోయే రోజులొచ్చెను. అట్టడుగు స్థాయి నుండి ఎదిగినాడు పసుపులేటి. అనుకున్న లక్ష్యాన్ని చేరినాడురా. రోజువారీ కూలి నుండి రాజకీయ నేత వరకు విశ్వాసపాత్రుడై ఎదిగినాడురా. కరోనా కాలంలో ప్రజల అవసరాలు తీర్చినాడురా. ఓకే సార్, రైట్ సార్, అలాగే సార్, అలాగే. నియోజక ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మా టీం అంతా, పసుపులేటి టీం అంతా వారందరికి కూడా ఈరోజు ఘనంగా ఈరోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ముందు ముందు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ రాబోయే 2000 ఈ సంవత్సరంలో 24లో ఘన విజయం సాధించి మిగతా 5 ఏళ్ళు కూడా కావలి నియోజక ప్రజలందరూ కూడా ఇదే ఆనందంలో ఉంచాలని చెప్పని మా కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా తెలియజేస్తూ ఈ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఈ యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ముందంజలో ఉండి నడిపిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ 10 న్యూస్.